ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన మీరు విన్న తర్వాత 100% మీరు తీవ్ర భయానికి గురవుతారు. కళ్ళంటే నీళ్ళు కూడా తెచ్చుకుంటారన్నమాట. ఎందుకంటే అంత ఆందోళన కలిగించే సంఘటన ఇది. మనం ఒకసారి చూసుకుంటే కన్న కొడుకుని కన్న తల్లి ఎంతగా ప్రేమిస్తదో మీకు తెలిసే కదా! ఎంతగా అంటే నిజంగానో తన తల్లిదండ్రులను కూడా అంతగా ప్రేమించదో, కన్న కొడుకుని అంటే కన్న బిడ్డల్ని అంతగా ప్రేమిస్తుంది తల్లి. సో, అదే విధంగా ఒక కన్న కొడుకుని అత్యంత దారుణంగా ప్రేమించిందన్నమాట. నా కన్న కొడుకు అని. నా కన్న కొడుక్కి చేపలంటే ఇష్టం అని చెప్పి పాపం అదే రోజు అంటే నిన్న సాయంత్రం చేపలు కొంది. నా కొడుక్కి ఇష్టం అని చెప్పేసి చేపలు అమ్ముతున్న వ్యక్తి కూడా చెప్పింది. ఆ చేపలు కొన్న 2 గంటల్లోనే తన కొడుకు అత్యంత దారుణంగా తల్లిని చంపేసాడన్నమాట. తల్లిని చంపి తన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి పట్టుకొని చాలా చాలా దర్జాగా ఎవరైతే పొరుగింటి వ్యక్తి ఉన్నారో పొరుగింటి వ్యక్తిని పిలిచి నన్ను పోలీస్ స్టేషన్‌లో దింపని చెప్పి తన బండి మీద వెళ్ళాడు. ఈ బండి మీద వెళ్ళిన మార్గంలోని ఒక కిరాణా షాప్ దగ్గర ఆపమని అక్కడ సిగరెట్ తీసుకొని సిగరెట్ ఇలా పెట్టుకొని తాగుతూ చాలా నిర్లక్ష్యంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. అతను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లిని చంపిన వ్యక్తి ఇతన అనే విధంగా లేడు మాట. ఎవరినో చంపి వెళ్ళినట్టుగా ఉన్నాడు గానీ, తల్లిని చంపిన వ్యక్తిగా కనిపించలేదు అక్కడ. ఎందుకంటే అత్యంత దారుణంగా, కిరాతకంగా కనిపించాడన్నమాట. సిగరెట్ కాల్చుకుంటూ చేతిలో కత్తి పెట్టుకుంటూ. సో, తీరా చూస్తే ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే, అతను డ్రగ్స్‌కి బానిసయ్యాడంట. అతను ముందుగా బెంగుళూరులోని చదువుకున్నాడు. ఆ చదువు అయిపోయిన తర్వాత అతను విదేశాలకెళ్ళాడంట. విదేశాలకెళ్ళిన తర్వాత అక్కడ విదేశాల్లోని ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో, ఈ డ్రగ్స్ అన్నిట్లో కూడా అతను బాగా ఎడిక్ట్ అయిపోయాడంట. సో, అక్కడ బాగా ఎడిక్ట్ అయిపోయాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడాను ఏదైతే కేరళ ఉందో కేరళ తీసుకొచ్చారు. ఇదంతా కూడా కేరళలో జరిగిన సంఘటన ఇది. నిన్న జరిగింది ఇదంతా కూడా. సో, ఇతను మానసికంగా కొద్దిగా ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు. డ్రగ్స్‌కి బానిసయ్యాడు. దీన్ని తల్లిదండ్రులు గమనించారన్నమాట. తల్లిదండ్రులు గమనించి ఇది కరెక్ట్ కాదు. ఇలాగ నువ్వు మానుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. ఇదే అతనికి నచ్చలేదంట. సో, ఇతన్ని మైండ్‌కి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉంటదో అక్కడికి వెళ్ళమని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెబుతూ ఉండేవారంట. అది నచ్చేది కాదంట ఇతనికి. సో, దాన్నే మనసులో పెట్టుకొని తన తల్లిని చంపాడు. తల్లిని చంపిన తర్వాత తన తండ్రిని కూడా చంపడానికి పక్క ప్లానింగ్ చేశాడంట. తన సోదరికి ఫోన్ చేసి అమ్మని చంపేసని చెప్పాడంట. సో, ఈ విధంగా అయితే ఈ సమాజంలోని పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు కూడాను మంచి వెల్లని షెట్టులు. ఇద్దరు కూడా మంచి వ్యాపారస్తులు. నిజంగా చనిపోయిన తల్లి గురించి పెద్ద పేరుందంట అక్కడ. కేరళలోని ఒక పొలిటికల్ లీడర్‌గా పేరుందంట. ఒక బిజినెస్ మ్యాన్‌గా పేరుందంట. అంటే పెద్ద కుటుంబం మాట. ఈ పెద్ద కుటుంబంలోని పిల్లలు సరిగ్గా లేరు. చూసారు కదా! అంటే వీళ్ళ వ్యాపారం, వీళ్ళ పొలిటికల్ లైఫ్ కోసమే చూసుకున్నారు గానీ, పిల్లలు ఏ క్రమంలో ఎళ్తున్నారన్నది చూసుకోల. ఈ లాస్ట్‌కి వాళ్ళ పిల్లల చేతుల్లోనే ఈవిడ చనిపోయింది. సో, ఈ విధంగా నేటి సమాజంలోని పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారన్నమాట. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల మీద నిఘా పెట్టండి. మీ పిల్లలతోటి ప్రేమగా ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారనే దాన్ని గమనించండి. మీ పిల్లలకి ఏం కావాలి? వాళ్ళలో మనసులో ఏం పెరుగుతుంది? పగ పెరుగుతుందా మా మీద? లేదా ప్రేమ పెరుగుతుందా? అనే దాన్ని ఒకసారి గమనించాలి మీరు. గమనించని పక్షంలో ఇటువంటి దారుణాలు 100% జరుగుతాయి. ఇప్పుడు కేరళలో జరిగిన ఈ సిట్యుయేషన్ మొత్తం దేశం అంతా కూడా షాక్ గురైందన్నమాట. ఎందుకంటే అత్యంత దారుణంగా చంపేశాడు తల్లిని. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే కేరళలో జరిగిన సంఘటన ఇది. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.